Hey guys, welcome back to Sandeep Reddy YouTube channel. చాలా డేస్ అయింది కదా, డేస్ కాదు 2 వీక్స్ అయింది. నాకు తెలిసి నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయక ఇంతకుముందు రపా 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 చేసేవాడిని. 2 డేస్కి 1 డేకి ఒకసారి క్వారంటైన్ లండన్లో ఉట్టెక్కి కూర్చొని అప్పట్లో అంతే ఉంటుంది. ఎప్పుడు అసలు టైం సరిపోవట్లే, టైం సరిపోయినప్పుడేమో రెస్ట్ తీసుకోబుద్ది అవుతుంది, కొంచెం సేపు కొంచెం యూట్యూబ్ టెక్నికల్ ప్రాబ్లం ఉంది అంటే నా అకౌంట్ది అలా 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 ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ అయ్యాయి. సో అందుకే వీడియోస్ చాలా లేట్ అయిపోయినాయి. 2 వీక్స్కి 2 లైవ్స్ చేసా అంతే. ఆ లైవ్స్ కూడా వరస్ట్ అనుకుంటున్నాను నేనైతే. ఆ ల్యాప్టాప్ కెమెరా అసలు ఉన్నదానికన్నా ఇంకా వరస్ట్గా చూపించింది. తర్వాతకి లైవ్ తర్వాత చూస్తే అర్థమైంది. ఇబ్బంది పెట్టుంటే సారీ. ఆ లైవ్కి రావడానికి కూడా ఇన్స్టాలో చాలామందికి రిప్లై ఇవ్వలేకపోతున్నా కూడా. సో అందుకే లైవ్కి వస్తే కూడా కొంచెం ఎక్కువ మందికి ఆన్సర్ ఇస్తా అని వచ్చేసింది అనమాట. సో ఈరోజు నుంచి అయితే వీక్లీ 2 వీడియోస్ అన్నా పోస్ట్ చేస్తా, అది ఎంత టైం అయినా కూడా. ఇప్పుడు కూడా టైం వచ్చేసరికి అయితే ఎర్లీ అంటే ఇంకా మిడ్-నైట్ 12:40 అవుతుంది. సో ఇంకా నైట్ షిఫ్ట్స్ అలవాటు అయినాయి. సో ఇంకా నైట్ నిద్ర పట్టదు, ఇంతే ఉంటుంది. ఖాళీగా ఉన్న రోజు ఇంతే. ఇంకా ఈరోజే ఇంకా తీసుకున్నా అంటే అసైన్మెంట్స్ ఉన్నాయి. ఇంకా అసైన్మెంట్స్ ప్రీ మాస్టర్స్ లాస్ట్ అనమాట. అసైన్మెంట్స్ ఉన్నాయి, చేసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది, తప్పదు ఇంకంతే. సో థంబ్నెయిల్ చూసి అర్థమై ఉండాలా. వెంటనే ఇప్పుడు రాబోతున్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఇంపార్టెంట్లా ఇది కూడా ఒక వీడియో. ఎందుకంటే బ్యాంక్స్ మన దగ్గర అనుకో డైరెక్ట్ పోతాం, 1,000 రూపీస్ మినిమం బ్యాలెన్స్ అని ఉంటాయి. కొన్ని బ్యాంక్స్ 10,000, కొన్ని బ్యాంక్స్ స్టార్టింగ్ 25,000 అని ఉంటాయి. సో అదొక ప్రాసెస్ అనమాట. అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటాం, బ్యాంక్ అకౌంట్స్. సో ఇక్కడ ఏంటంటే చాలా డిఫరెంట్. సో ఇది ఏంటంటే Part-1 కింద వేసుకోండి ఈ వీడియో. ఎందుకంటే నేను ఒక విధంగా ఓపెన్ చేసుకున్నా, అంటే ఒక వచ్చిన కొత్తలో ఎట్లా ఓపెన్ చేసుకున్నాను అలా. అండ్ కొన్ని రోజులు అయిన తర్వాత అంటే మొత్తం మనం సెటిల్ అయిన తర్వాతకి ఇంకా బెటర్ ఎలా ఓపెన్ చేసుకోవాలో అది Part-2లో చెప్తాను. ఎందుకంటే ఇంకా నేను కూడా తీసుకోలే కాబట్టి. సో అందుకే లైట్. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాతకి మనం రూమ్లో ఉండే ఇంటికాడే కూర్చొని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అది ఆన్లైన్ ద్వారా. ఫస్ట్ వచ్చేసరికి అయితే మోంజో, సెకండ్ వచ్చేసరికి అయితే రివాల్ట్, ఇంకోటి వచ్చేసరికి అయితే మోనీస్. నాకు తెలిసిన బ్యాంక్స్ అయితే ఈ 3, ఇంకా చాలా ఉన్నాలా, బట్ సరౌండింగ్స్లో అయితే యూజ్ చేసేది ఇదే. మోంజో అయితే నాకు ఈ 3 ఎక్కువ అందరికి నచ్చింది అయితే మోంజో అనమాట. బాగుంది అసలు, యూజర్ ఫ్రెండ్లీగా ఉంది అసలు. ఇప్పుడు పేమెంట్ పడుతున్నా కూడా బిఫోర్ డేనే షెడ్యూల్ చూపించేస్తుంది. సో అది అర్థం బాగుంది, అదైతే సూపర్గా ఉంది. కొంతమంది అయితే అంటే మనం చేసిన వర్క్కి శాలరీ వాళ్ళు ముందలే షెడ్యూల్ చేసి పెడతారు కదా, అది మనకి ముందలే చూపించేస్తుంది ఆటో డెబిట్. ఇంకా అదంతా మీకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. బట్ మ్యాక్స్ స్టార్టింగ్ ఇవ్వలే కానీ మోంజో అకౌంట్ అంటే స్టార్టింగ్లో ఇచ్చారు మోంజో అకౌంట్, బట్ ఇప్పుడు ఇవ్వట్లేదు. అది పెట్టే అంటే ఫిల్ చేసే డీటెయిల్స్లల్లో కరెక్ట్ తప్ప ఇవ్వట్లేదు, ఏందో కానీ అర్థం అవ్వట్లే. బట్ రిజెక్ట్ అయితే చేస్తున్నారు. సో రివాల్ట్ అవి అయితే పక్క ఇస్తున్నారు, మోనీస్ అవి కూడా ఇస్తున్నారు. సో ఈ 3 బ్యాంక్స్ అయితే ఇంకా మీరు కూడా కనుక్కోండి బ్యాంక్స్ అయితే. సో ఈ 3 బ్యాంక్స్లో అయితే సో కంపల్సరీ అయితే ఒక అకౌంట్ అయితే కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ రాగానే మనం ఏదో ఒక ఎన్ఐ జాబ్కి వెళ్తాం కాబట్టి సో వాళ్ళకి అకౌంట్ ఇవ్వాల్సి వస్తుంది, అకౌంట్ డీటెయిల్స్. సో మన వేజెస్ పేమెంట్స్ పడాలంటే అకౌంట్ అనేది కంపల్సరీ కావాలి. ఇక్కడ ఎవరికైనా సెండ్ చేయడానికైనా ప్రతి ఒక్కటి ఇక్కడ అకౌంట్ అయితే పక్కా ఉండాలి. సో ఏటీఎం కార్డు కూడా అది పక్కా. సో కొంచెం హై రేంజ్ మొబైల్స్ ఉంటే వైఫై ట్యాపింగ్ ఉంటే మన ఏటీఎం కార్డ్స్ కూడా అవసరం లేదు, జస్ట్ ఇంకా ట్యాపింగ్ చేసుకోవడం. ఇక్కడ మొత్తం ఇంకా 90% ఐఫోన్సే కనిపిస్తూ ఉంటాయి. సో అందరు ట్యాపింగే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఓటీపీస్ కూడా రావు. మనం ఏదైనా కార్డు పోగొట్టుకుంటే ఎవరైనా ట్యాప్ చేస్తే మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినా కూడా ఓటీపీస్ అనేవి రావు. కట్ అయినట్టు కూడా మనకేమి అంటే ఎస్ఎంఎస్ఎస్ ఏం రావు, మనం వెళ్ళి చెక్ చేసుకుంటే తప్ప. ఇంకా యాప్స్ వాడితే యాప్ నోటిఫికేషన్ వస్తుంది కానీ మన ఎస్ఎంఎస్ అయితే అసలు రాదు. సో ఇక్కడ ఎందుకో పంపించరు. సో ఈ 3 బ్యాంక్స్ అయితే నాకు తెలిసినవి, మా ఫ్రెండ్స్ వాడుతున్నారు. సో నేనైతే ఒక్కటే ఫస్ట్ ఓపెన్ చేసుకున్నా మోంజో.
అదే ఇంకా యూజ్ చేస్తున్నా. ఒకటి మంచి ఓపెన్ చేసుకోవాలి బ్యాంక్స్ అయితే, అంటే అఫీషియల్గా ఇంకా. సో ఇంకా ఎంత ట్రాన్సాక్షన్స్ వరకు చేసుకోవచ్చు, ఎక్కువ ఏం చేయొద్దు అనేది అయితే మొత్తం నేను పార్ట్ 2లో కవర్ చేస్తాను. అంటే కొంతమంది ఇట్లా పడితే అట్లా రప పేమెంట్లు ఇండియాకి పంపించడం, ఇండియా నుంచి ఇట్లా ఉంటాయి కదా. సో ఒక్కటే, ఎట్లా పడితే అట్లా పంపించుకుంటే అకౌంట్ అయితే బ్లాక్ చేస్తారు కంపల్సరీ. పోయి రీజన్ ఇచ్చుకుంటే తప్ప అన్బ్లాక్, రీఫండ్ అయితే ఇచ్చుకుంటే తప్ప ఎంత అయితే చేయరు. సో జాగ్రత్తగానే వాడాలి, మన లెక్క ఎట్లా పడితే అట్లా కాదనమాట. అంటే మన దగ్గర కూడా ఒక 10 lakhsకి ప్లస్ ట్రాన్సాక్షన్ చేస్తే ఆటోమేటిక్గా సస్పెక్ట్ మామూలుగా ఒక మన ప్రొఫైల్ అనేది వెళ్తుంది. సో వాళ్ళు చెక్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కటి మీకు కౌంట్ అవుతూనే ఉంటుంది అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ చెకింగ్ జరుగుతూనే ఉంటుంది. సో ఇది చేసినా జాగ్రత్తగానే ఉండాలి. ఇక్కడ డిపాజిట్స్ కూడా లిమిట్ ఉంటాయి ప్రతి బ్యాంకుకి. సో చాలా డిఫరెంట్ ఉంటాయి. అవన్నీ అయితే నేను పార్ట్ 2లో కవర్ చేస్తాను మ్యాక్స్. సో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా యూకే కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి. ఒక ఏం తెలియకుండా యూకే రావాలనుకుంటే మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసిన అని